జింబాబ్వే పర్యటనలో తొలి మ్యాచ్లో అనూహ్యంగా ఓడిన భారత జట్టు రెండో టీ20లో ఘనంగా పుంజుకుంది. ఈ మ్యాచ్లో 100 పరుగుల తేడాతో టీమిండియా గెలుపొందింది. దీంతో 5 టీ20ల సిరీస్ 1-1తో నిలిచింది. ఇక జూలై 10వ తేదీన అనగా రేపు ఇరు జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇకపోతే చివరి 3 టీ20ల కోసం భారత్ జట్టులో కలిశారు సంజు శాంసన్, యశస్వి జైస్వాల్, శివన్ దుబే. టీ20 ప్రపంచ కప్ జట్టులోని ఈ ముగ్గురు జింబాబ్వేకు వచ్చేందుకు ఆలస్యమైంది. దీంతో మూడో మ్యాచ్ నుంచి జట్టులో ఉండనున్నారు. ఈ క్రమంలోనే జింబాబ్వేతో మూడో టీ20లో భారత తుది జట్టు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే భారత యంగ్ స్టార్ సంజు శాంసన్ జింబాబ్వేతో మూడో టీ20 ఆడడం దాదాపుగా ఖాయమైపోయింది. తొలి 2 మ్యాచ్లు ఆడిన వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్ స్థానంలో సంజు శాంసన్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. టీ20 వరల్డ్ కప్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని సంజు శాంసన్ జింబాబ్వేతో మూడో టీ20లో ఖచ్చితంగా బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. ఇక భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కూడా జింబాబ్వేలో టీమిండియాలో కలిశాడు. అయితే మూడో మ్యాచ్ లో అతడికి తుది జట్టులో చోటు దక్కడం కష్టంగా కనిపిస్తుంది. యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ రెండో టీ20లో అద్భుత శతకం చేయడంతో అతన్ని తప్పించే ఛాన్స్ లేదు. ఇక శుభమన్ గిల్ కెప్టెన్ కావడంతో అతడు ఉండడం పక్కా. ఇక అలాగే రెండో టీ20లో మూడో స్థానంలో వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ అజేయంగా 77 పరుగులు చేయడంతో అతన్ని కూడా తప్పించే అవకాశం లేదు. దీంతో టాప్ ఆర్డర్ లో ఎవరిని తప్పించే ఛాన్స్ లేకపోవడంతో మూడో టీ20లో యశస్వి జైస్వాల్ కు తుది జట్టులో చోటు దక్కడం కష్టం. ఇక ఆల్రౌండర్ శివన్ దుబేకు సాయి సుదర్శన్ ప్లేస్ లో జింబాబ్వేతో మూడో టీ20లో చోటు దక్కే ఛాన్స్ ఉంది. అయితే రెండో టీ20లో అరంగేట్రం చేసిన సాయి సుదర్శన్ కి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఈ క్రమంలో ఒకవేళ టీం మేనేజ్మెంట్ సాయి సుదర్శన్ ని మూడో టీ20లో కంటిన్యూ చేస్తే శివన్ దుబే కూడా బెంచ్ కే పరిమితం కానున్నాడు. ఇక రియాన్ పరాగ్ ప్లేస్ మాత్రం కంటిన్యూ అయ్యే అవకాశం అధికంగా ఉంది. యువ ఆటగాళ్లను 1-2 మ్యాచ్లను పక్కన పెట్టే అవకాశం లేదు కాబట్టి రియాన్ పరాగ్ కు మూడో టీ20లో కూడా తనని కంటిన్యూ చేసే అవకాశం ఉంది. ఇక అలాగే మూడో టీ20లో బౌలర్లో కూడా పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. అవేస్ ఖాన్, ముఖేష్ కుమార్ లను కొనసాగించవచ్చు. ఇక దూబే కూడా మీడియం పేస్ చేయగలడు. స్పిన్నర్లుగా వాషింగ్టన్ సుందర్, రవి బిష్నాయ్లు ఉంటారు. ఇక అంచనా ప్రకారం జింబాబ్వేతో మూడో టీ20కి భారత తుది జట్టు ఇది. శుభమన్ గిల్, అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, రియాన్ పరాగ్, సంజు శాంసన్, శివన్ దుబే, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్నోయ్, అవేస్ ఖాన్, ముఖేష్ కుమార్.